బాగానే ఉంటుంది. ఎంజాయ్ చేద్దామని మనం అనుకుంటే ఈ హస్బెండ్స్ ఏమో పకోడీ చేయు, అది చేయు, ఇది చేయు అని చెప్పేసి నిజంగా వర్షం వస్తుందని ఎంజాయ్ చేయాలా, పని పడిందని చెప్పి బాధపడాలా, అసలు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. ఈ రోజైతే మేమున్న దగ్గర చాలా వర్షం పడుతుందండి, అందుకనేసి ఈరోజు ఈ వీడియో తీశాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో కంప్లీట్గా చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాబా పద ప్లీజ్, ఆడుకుందాం, కాసేపు ఆడుకుని వద్దాం పదా. అవునా, నిజమా? ఇప్పుడు చల్లగా ఉన్నది. అదే ఈ టైంలో పకోడీ వేసుకుంటే మస్తు ఉంటుందిరా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్ బాగానే ఉంటుంది. చేద్దామా? సరే పద చేసుకుందాం. సరే పదండి, మీరు కూడా మాతో పాటు పకోడీ చేసుకుని తిందాం. ఈ ఆనియన్ పకోడీ చేసేసుకుందాం రండి. ఈ వర్షం ఏదో హాయిగా ఎంజాయ్ చేద్దామని మనం అనుకుంటే ఈ హస్బెండ్స్ ఏమో పకోడీ చేయు, అది చేయు, ఇది చేయు అని చెప్పేసి నిజంగా వర్షం వస్తుందని ఎంజాయ్ చేయాలా, పని పడిందని చెప్పి బాధపడాలా, అసలు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదో ఒకటి లేండి, మొత్తానికి అయితే నేను కూడా తింటాను కదా, నేను కూడా ఎంజాయ్ చేస్తాను కదా. చూస్తున్నారు కదా ఆనియన్స్, కరివేపాకు చాలా చిన్న కట్ చేసిన, ఎందుకంటే మా వర్ష అయితే కరివేపాకు వస్తే మొత్తం తీసి పడేస్తుంది, అందుకని దానికోసం ఇదిగో చిన్న చిన్నగా కట్ చేశాను. కొత్తిమీర, సాల్ట్. ఇక డిన్నర్ టైం అయితే అవుతుంది. ఇవి తిన్న తర్వాత ఇంకా మా వాళ్ళు ఏమీ తినకపోవచ్చు, అందుకని కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నా. ఇందులో మేమైతే మిర్చి వేయమండి, ఎందుకంటే కారం వేస్తేనే టేస్టీగా ఉంటుంది అంటారు మా వాళ్ళైతే. మిర్చి వేస్తే ఆ మిర్చి కనుక పంట కింద తగిలితే పిల్లలు అస్సలు మొత్తానికి తినరు, కాబట్టి నేనైతే జస్ట్ కారం మాత్రమే వేస్తా. సో ఫైనల్గా శనగపిండి వేసుకుందాం. జీలకర్ర వేయడం మర్చిపోయా. యాక్చువల్గా వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచి వేసుకుంటే బాగుంటుంది, కానీ ప్రజెంట్ నా దగ్గర వెల్లుల్లి లేదు. నేనైతే దీనికి కాస్త ఫ్లేవర్ కోసం ఇట్లా నలిపి వేసేసుకుంటాను, సరిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవడమే కదండి మన ఆడవాళ్ళ లైఫ్. ఏం చెప్పావురా? అమ్మా బయట ఫుల్ వర్షం పడుతుంది. అవును వర్ష, ఇప్పటిదాకా చాలా సేపటి నుంచి వర్షం పడింది, ఇప్పటిదాకా ఇది పడుకుంది, దీనికి తెలియదు వర్షం పడ్డట్టు. అవును, తింటావా నువ్వు? తింటా. నేనే లేపుదామని చూస్తున్నా, ఇక పకోడీ అయిన తర్వాత లేపుదాం, మళ్ళీ లేవడంతోనే ఏడుస్తామని చెప్పేసి లేపలేదు. ఏంటి వాళ్ళ స్మైలీ ఫేస్తో లేసినావు, వర్షం పడుతుందని చెప్పేసా? దొంగ పిల్ల. వర్ష కాస్త టేస్ట్ చూడు, సరిపోయిందా ఉప్పు కారం? ఏమో మనకేం తెలుస్తలేదు. మన ఇంట్లో టేస్ట్ తేజ లెక్క అక్కయ్య ఉంది కదా, అక్కయ్యని తెలుసుకోపం. ఈ టేస్ట్ తేజ ఎవరే? ఆయన ఒక అవునా? వీడియో అక్కనే తీస్తుంది కదా. సరే లక్కీ, ఒకసారి టేస్ట్ చూడమ్మా. చెప్పు. ఓకే అమ్మా. అయ్యో బేకింగ్ సోడా వేయడం మర్చిపోయినా కదా. లక్కీ ఆ ఫ్రిడ్జ్లో ఉంటుంది, కొంచెం తీసి అమ్మా. ఇగో అమ్మా. క్యాప్ది. ఓ ఎక్కువ వేయద్దు, జస్ట్ కొంచెం. ఇందులో స్పూన్ ఉండాలి కదా. ఏం చేసినావు? మొన్న కేక్ చేసిన రోజు తీసినావు నువ్వే. అలా కడిగి పక్కనే పెట్టేసి.
పకోడీలు రెడీ అయిపోతున్నాయి. అమ్మ అమ్మ నేను కాల్చాలా? అబ్బా వర్షు, ఆయిల్ దగ్గర వద్దు నాన్న నువ్వు. వేడి ఉంది కదా అసలే. బయట ఎంత వర్షం పడ్డా కానీ లోపలైతే వేడి వేడిగానే అనిపిస్తుంది. నువ్వు టీవీ దగ్గర కూర్చో, నేను చేసి తీసుకొస్తా, ఓకేనా? సరే. కాలినా అసలు? ఎర్ర అయినాయి కదా. ఓకే. వేడి వేడి పకోడీ రెడీ అయిపోయినాయి. తినక ముందే చెప్తున్నావు కదా టేస్ట్. వాసన చేస్తే అలా వస్తాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. నిజంగా నేను ఏం చేసినా కూడా బాగుందనే చెప్తాడు. అవునా నిజమా? వర్ష టేస్ట్ చూసి చెప్పు. బాగున్నాయా? ఇక మేమైతే ఎంజాయ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా లేట్ చేయకుండా పకోడీ చేసేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.